The joy of jewelry shopping. Biggest joy of jewelry shopping is here. Joy Alucas తీసుకొస్తుంది ఈ ఏడాది అతి పెద్ద జ్యువెలరీ ఫెస్టివల్. అన్ని ఆభరణాలపై వాల్యూ అడిషన్ మీద ఫ్లాట్ 50% తగ్గింపు పొందండి. బంగారం, వజ్రాలు, పోల్కి, రత్నాలు, వెండి నగల్లో అతి పెద్ద మరియు ఉత్తమ చాయిసెస్ ని పొందండి. ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్. ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అలుకాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది. జాయ్ అలుకాస్, వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి జిల్లాకు వచ్చిన డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామికి టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఉమ్మడి జిల్లా సరిహద్దు బొప్పోడు నుండి స్వామి స్వగృహమైన నాయుడుపాలెం వరకు వందలాది వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. పలుచోట్ల గజమానులు, బాణసంచా మోతలు సంబరాలతో కోలాహలంగా సాగింది. तस्मात् ब्राह्मणोऽपि सर्वं जयति शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति परिपूर्णानुग्रहप्रसादबलसिद्धाचन्द्रार्कं महेश मीडिया. Song mixed by Mahesh Media. Mixed by Mahesh Media. Song mixed by Mahesh Media. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగా
నగరంలో గుంటూరు రోడ్లో గల గుప్తాస్ కాంప్లెక్స్లో ధృతి డెవలపర్స్ వారి ఒంగోలు బ్రాంచ్ నూతన కార్యాలయాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులను అభినందించారు. ఒంగోలు ప్రజల ఆదరాభిమానాలు చూరగొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పిఎల్ రమేష్, బాలకృష్ణ, సురేష్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఓపెన్ చేసుకోవటం ఆఫీసు, దానికి మమ్మల్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషం. వీళ్ళు ఆల్రెడీ మేదరమెట్ల దగ్గర ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 120 ఏకర్స్లో అక్కడ లేఅవుట్ చేస్తూ ఉన్నారు. మళ్ళా ఒంగోలులో కూడా 2-3 ఎకరాలని 100 ఎకరాలు దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈవెన్ హైదరాబాద్లో ఇవన్నీ కూడా వీళ్ళంతా ఒక యూనిటీగా ఈ కంపెనీలో చేయటం జరుగుతూ ఉంది. దానికి ఎండీగా మన రమేష్ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ఈ ఆఫీస్ కూడా ఇక్కడ ఒంగోలులో పెట్టుకోవటం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ సైకో ప్రభుత్వం పోవటం, మంచి ఆలోచనతోటి సమర్థవంతమైన నాయకుడి పరిపాలనతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా ఒంగోలులో ఎప్పుడు అదివరకు క్యాపిటల్ కూడా మీకు అందరూ కూడా తెలుసు, అమరావతి కానీ గుంటూరు కానీ ఇవన్నీ కూడా అదివరకు గజం 15,000 ఉండేది, ఇవాళ 50,000 పోయింది. ఇవాళ 60,000, 50,000 చెప్పే 4 రెట్లు పెరిగిపోయినాయి. ఇవాళ ఒంగోలులో కూడా అదే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా నేను ముందే చెప్తానే ఉండేవాళ్ళం, డెవలప్మెంట్ అంటే తెలుగుదేశం అంటే డెవలప్మెంట్. తప్పకుండా కూడా ఒంగోలులో కూడా ఏ అయితే ఆగిపోయినాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ అయ్యేటట్టుగా చేస్తాం. కాబట్టి ఇలాంటి వాళ్ళు వ్యాపారస్తులు కూడా మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నా. వాళ్ళు మంచి టైంలో ఈరోజు ఈ ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషమైన విషయం. వాళ్ళకి ఖచ్చితంగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, నాది పూర్తిగా వాళ్ళ సహకారం ఉండదని చెప్పేసి కూడా తెలియజేస్తా. తప్పకుండా కూడా ఒంగోలులో అన్ని ప్రాంతాలు కూడా మంచి డెవలప్మెంట్ కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ, మరోసారి వీళ్ళకంతా కూడా పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆల్రెడీ మా ఈ సేల్స్ కూడా స్టార్ట్ అయినాయి. ప్రతిష్టాత్మకంగా మన రాజధానికి ఒక 70 కిలోమీటర్ల డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ చేయటం ఏంటంటే మధ్యతరగతి వారికి కానీ అందరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రైసెస్ కానీ ఇవన్నీ ఉంటాయి. స్టేట్ హైవే, నేషనల్ హైవే, గ్రీన్ ఫీల్డ్ హైవే వీటన్నిటినీ అనుసంధానం చేసుకొని మన ప్రాజెక్ట్ ఉంటుంది. అలాగే హిల్ స్టేషన్ మీద కూడా ఒక 40 ఎకరాస్ హిల్ స్టేషన్ కూడా ఆ జంక్షన్లో ఉంది. దాని మీద కూడా విల్లాస్ ఇవన్నీ వస్తూ ఉంది. అదేవిధంగా మన ఓజస్ మార్కెటింగ్ హేమంత్ గారు, సార్ మీ బ్రాంచ్ ఆఫీస్ ఒకటి మాకు ఇక్కడ కూడా అందుబాటులో ఉండాలి అన్నందున ఒంగోలులో కూడా ఒక బ్రాంచ్ ఆఫీస్ని ఈరోజు దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా ఓపెన్ చేయించడం జరిగింది. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సపోర్ట్తో మేము ముందు ఒంగోలులో కూడా ఇంకో 100 ఎకరాస్ ప్లాన్ చేస్తున్నాము. అది కూడా అతి త్వరలో మీ అందరికీ తెలియజేస్తాము. పాత్రికేయ మిత్రులందరికీ మరోసారి 20 గదులు, 25 గదులు, 30 గదులు రకరకాలుగా డిఫరెంట్ టైప్స్. గది వచ్చేసి 1,15,000 చెప్తాం. ఇవన్నీ కూడా తర్వాత ముందరగా మనం ప్లాన్ చేసుకొని కస్టమర్స్ వచ్చిన తర్వాత నెగోషియబుల్ తోటి మనం మామూలుగా మనకి వెళ్దాం. ఆల్రెడీ 70 ఎకరాలు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది. ఇంకో 30 ఎకరాలు కూడా రిజిస్టర్ అవుతుంది. మన త్వరలోనే ఇది ఓపెన్ కాబోతుంది. మార్కెటింగ్ టీమ్ అంతా మనం సందర్శన చేసుకొని మనం ముందర పోవడానికి మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఈ మీడియా ద్వారా మా ధృతి డెవలపర్స్ కంపెనీ నుంచి, అలాగే మార్కెటింగ్ బై ఓజోస్ నుంచి ఈరోజు బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా
జిల్లాలో ప్రధానమైన వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు సాగర్ కాలువ పొడిగింపు, రామాయపట్నం పోర్టుకు అనుసంధానంగా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తారని రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. టంగుటూరు మండలంలోని సొంత గ్రామమైన తూర్పు నాయుడుపల్లిలో జరిగిన పౌర సన్మాన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట, దామచర్ల సత్య, ఉమ్మడి ప్రకాశం టీడీపీ శాసనసభ్యులు, సమన్వయకర్తలు, టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా విజయోత్సవ మన స్వగ్రామైనటువంటి తూర్పు నాయుడుపాల గ్రామంలో జరుపుకోవడం చాలా సంతోషంగా. ఈరోజు ఈ కార్యక్రమంలో మొన్న ఎన్నికల్లో మన ప్రకాశం జిల్లా నుంచి 10 మంది శాసనసభ్యులు అద్భుతమైన మెజార్టీలతో గెలిచారు. ఈ యొక్క టీం ఒక అద్భుతమైన టీం. ఎందుకంటే 94లో మనం చూసుకుంటే ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అప్పుడు 13 నియోజకవర్గాలు ఉన్నాయి. 13కి 12 గెలిచాం. అప్పుడు పెద్దలు మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఎంపీగా, ఎమ్మెల్యేలుగా ఒక నీతికి నిజం ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు శిరస్సు వంచి నేను మీకు పాదాలు వందనం చేస్తా ఉన్నా. ఇంత చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసి పంపించారు, ఆస్తుల మీద పడ్డారు. అదేవిధంగా ఎన్నో రకాలుగా ఏం చేయాలనేది కూడా దాని విధంగా ఎంతోమందిని ఇబ్బందులు పెట్టిన రోజులు చూసాం. అదేవిధంగా అభివృద్ధి లేదు. 14 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చాడు ఈ సైకో జగన్ రెడ్డి. దాన్ని ఏం చేసాడో తెలియదు. అభివృద్ధి అనేది ఆగిపోయింది. ఎక్కడికి పోయినా కూడా అభివృద్ధి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, ఇబ్బందులు ఉండే పరిస్థితి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రతి 2 నెలలకు ఒకసారి అందరం శాసనసభ్యులు మా వాళ్ళు ఇద్దరు, లక్ష్మి గారి, ఎరిక్షన్ కానీ, వాళ్ళిద్దరు కూడా మేము అందరం తరపున కూడా మాటిస్తున్నాం. ఖచ్చితంగా బాబు గారి దగ్గరికి అందరం వెళ్తాం. మీ ఇద్దరికి మంచి పదవి మీకు తగ్గట్టుగా ఒకటి కార్పొరేషన్లో కానీ ఏదో దాంట్లో మీకు అవకాశం ఉండేటట్టుగా దాన్ని కూడా మీకు గౌరవించే విధంగా ప్రోత్సహించే మొత్తం ఎక్కడ కనపడకుండా ఈరోజు హైదరాబాదు ఏడో తిరుగుతూ ఉన్నారు. ఒకరోజు తిరుగుతారు, వారం తిరుగుతారు, నెల తిరుగుతారు, 2 నెలలకైనా ఆ ఎదవలు రావాల్సిందే. వ్యతిరేకమైన ఓటుని జగన్కి ఎవరికి పోకూడదు, మొత్తం మనమే కలపాలనేది కూటమిని ఆయన కలిపిన ఒక గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే మోడీ గారు చూసుకుంటే ఈ రాష్ట్రానికి సమర్థమైన వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఆలోచనతో కూటమి అనేది ఏర్పడ్డాడు. బ్రహ్మాండమైన గెలిపించారు. ఎప్పుడు 21 ఎంపీలను కూడా గెలిపించడం అనేది ఒక గొప్ప విషయం అండి. వీటన్నిటికీ మీరే ఉన్నప్పుడు కూడా ఎంతో సాక్షులు. ఈ రోజు మన ముఖ్యమంత్రిని సభలోకి పంపిస్తున్నటువంటి వ్యక్తులు ఈ రాష్ట్ర ప్రజలను తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలియగల వాళ్ళు నిశ్శబ్దంగా విప్లవాన్ని తీసుకొచ్చారు. పోలింగ్ రోజు అర్థమైంది, 4-5 పూతలు చూడగానే మనం గెలుస్తున్నాం, భారీ మెజార్టీతో గెలుస్తున్నాం అని చెప్పాను. మన నియోజకవర్గంలో కూడా మంచి మెజార్టీ వస్తుందంటే చాలా మందికి నమ్మకాలు లేవు. సింగరాయకొండ అంటారు, సింగరాయకొండ కూడా మెజార్టీ వస్తుందంటే నమ్మకాలు లేవు. ఆ సింగరాయకొండే అత్యధిక మెజార్టీ ఇచ్చింది, మార్పుకు నిదర్శనం అని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు తీసుకుంటే వేదిక మీద ఇద్దరు దురదృష్టం, వారిద్దరు కూడా మంచి పనులతో చేరువై ఈసారి 12కు 12 మనం జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సభలో అడుగు పెట్టాలని ఆకాంక్షిస్తా ఉన్నాను. ఈరోజు తీసుకున్నట్లయితే ఇందాక జనార్దన్ గారు చూసారు, చెప్పారు, మిగతా పెద్దలు చెప్పారు. నేను అదృష్టం కలిసి వచ్చి మంత్రి అయ్యాను. కానీ మనందరం ఒకటే, అందరం కలిసి పోరాటం చేద్దాం, అందరం కలిసి ప్రతి నెలా కూర్చుందాం, అందరం కలిసి జిల్లా అభివృద్ధి కోసం నేను కూడా పెన్షన్ పెంపడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కూడా 50 సంవత్సరాలకే పెన్షన్లు అందిపోతున్నాం. చెప్పిన నాయకుడు చిత్తశుద్ధితో సంతకం చేసి ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. యువతకు ఉద్యోగాలు ఇచ్చేదనే సంతకం చేశారు. అదేవిధంగా మనకి చదువుకున్న యువతకి సర్వే చేసి వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు ఇప్పించడం స్కిల్ సర్వే అయిపోతా ఉన్నారు. మన హక్కుల ఆస్తుల్ని దోపిడీ చేసే టైటిల్ లీడ్ చట్టాన్ని రద్దు చేస్తూ సంతకం చేశారు. నిబద్ధతతో ఉన్నారు. మిత్రపక్షాలని గౌరవించుకుంటూ ముందుకు పోదాం, మిత్రపక్షాలని ప్రాధాన్యత తీసుకెళ్దామనే విషయంలో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అదేవిధంగా మనందరం కూడా మన మిత్రపక్షాలతో సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలని
ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని రేపు ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్క నాయకుడు అందుబాటులో ఉండి తెలియజేయాలి. ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తుంది. అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు చేస్తున్నాను మీ ఇచ్చినటువంటి ఆదరాభిమానాలు. బాపట్ల జిల్లా కురిసిపాడు మండలం రెడ్డిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించి 16 రోజులు పూర్తయిన సందర్భంగా శ్రీ నాగరాజ స్వామి వారి ఆధ్వర్యంలో వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం. The joy of jewelry shopping. Biggest joy of jewelry shopping is here. Joy Alucas తీసుకొస్తుంది ఈ ఏడాది అతి పెద్ద జ్యువెలరీ ఫెస్టివల్. అన్ని ఆభరణాలపై వాల్యూ అడిషన్ మీద ఫ్లాట్ 50% తగ్గింపు పొందండి. బంగారం, వజ్రాలు, పోల్కి, రత్నాలు, వెండి నగల్లో అతి పెద్ద మరియు ఉత్తమ చాయిసెస్ ని పొందండి. ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్. ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అలుకాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది. Joy Alucas, world's favorite jeweler. డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.